మనం ప్రార్థన చేద్దాం. ప్రేమల మా పర్లోక తండ్రి, మహాపరిశుద్ధులైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, మీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన ధన్యకరమైన సమయం కొరకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. పర్లోక తండ్రి, నేటి దినాన్ని మాకు ఇచ్చినారు. 5 మాసాలు ప్రభా ఈ సంవత్సరంలో మీరు కాచినారు, కాపాడినారు, రక్షించినారు, భద్రపరిచినారు, సంరక్షించినందుకు మీకు వెలుగుని వాడారు. పర్లోక తండ్రి, యొక్క 6వ మాసాన్ని కృపచేత మాకు ఇచ్చినందుకు వందనాలు. 6వ మాసంలో ఈ యొక్క మొదటి వారం ప్రభు మరి ఈ యొక్క మొదటి గురువారంతో చూస్తున్నాం. మరి ఈ యొక్క నెలలో మాకు ఇచ్చిన ఈ యొక్క బైబిల్ స్టడీ కొరకు కూడా చూస్తాం. పర్లోక తండ్రి, ఒక వ్యక్తి వాక్యం నేర్చుకోవాలంటే బైబిల్ స్టడీకే రావాలి అని మాటకై చూపిస్తున్నాం. బైబిల్ స్టడీలోనే ఎన్నో విషయాలు మేము నేర్చుకోబోతున్నాం. పర్లోక తండ్రి, ఈ యొక్క స్టడీలో మేము నేర్చుకోవాలో అది మాకు మీరు తెలియజేస్తూ రావాల్సిందిగా చూస్తూ వస్తున్నాం. నాయన పర్లోక తండ్రి, మీకు వెళ్ళలేని వందనాలు నాయన. సంవత్సరం చక్కగా చేస్తూ వస్తున్నందుకు మీకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తున్నాం. ప్రభు మాకు ఇచ్చిన రక్షణపై స్తోత్రాలు, మాకు ఇచ్చిన నిరీక్షణపై స్తోత్రాలు, మాకు ఇచ్చిన విశ్వాసంపై స్తోత్రాలు, మాకు ఇచ్చిన వాగ్దానాలపై స్తోత్రాలు. అన్ని విధాలుగా మమ్మల్ని కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు, భద్రపరుస్తున్నారు, సంరక్షిస్తున్నారు. మీకు వెళ్ళలేని వందనాలు నాయన. సంవత్సరంలో చక్కగా చేస్తూ వస్తున్నందుకు మీకు వెళ్ళలేని వందనాలు ప్రభు. మరి అపోస్తలుల బోధన, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన అనే ఈ యొక్క నూతన నిబంధన సంఘ దర్శనంలో మమ్మల్ని మీరు పెట్టినందుకు మీకు వెళ్ళలేని వందనాలు ప్రభు. ఈ యొక్క సంఘ దర్శనంలో కొనసాగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆత్మీయంగా ఎదగడానికి ప్రభు, మరి పరిచర్య ధర్మం జరిగించడానికి అపోస్తలులని, ప్రవక్తలని, కాపర్లని, ఉపదేశకులని, సువార్తికులని, బోధకులని, హెచ్చరించేవారిని, సరిచేసే వారిని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు పర్వతాన్ని స్థానికంగా వేసే సంఘాన్ని బట్టి చూద్దాం. ఈ సంఘం పట్ల మీరు కలిగిన ఉద్దేశాలపై కూడా మీకు వందనాలు పర్వతాన్ని. మరి ఈ సంఘం పట్ల మీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ వస్తున్నందుకు కూడా మీకు వెళ్ళేది వందనాలు ప్రభు. మరి కొంతకాలంగా మరి ఈ స్థలంలో ఆరాధించడానికి మీరు ఇచ్చిన భాగ్యంపై స్తోత్రాలు. ఈ యొక్క మందిరానికి పునాది చేసిన రోజు నుండి ఇప్పటి వరకు మీరు చేసిన వేదన్నిటికై, చూపిన కృపంతటికై మీకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. పదవుతుంది ఈ యొక్క బైబిల్ స్టడీ మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తున్నాం. పాడే పాటలలో తోడుగా ఉండండి ప్రభా. మరి వాక్య ధ్యానంలో కూడా సహాయం చేయండి. కాబట్టి ఈ మైత్రి మీ స్వాధీనంలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రభు. మరి అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో మేము ఏసునామమున గర్దిస్తూ బంధిస్తూ ప్రభు, మరి ఈ సమయాన్ని మాకు దీర్ఘంగా ఆశీర్వదనంగా చేయవలసిందిగా కోరుతూ మీ యొక్క వాగ్దానాలు కోరుకుంటూ గొప్ప కార్యం మీ ఇద్దరు తెలియజేస్తూ వచ్చిన మీ క్రియలపై స్తోత్రాలు. మార్గంలో ఉన్న వాళ్ళని మీరు త్వరపెట్టి తీసుకొని రావాల్సిందిగా కోరుతూ ప్రభు, మరి మా కళ్ళు తెరవండి, మా చెవులు తెరవండి, మా యొక్క మనసులు తెరవండి, మా యొక్క హృదయాలు తెరవండి, మా యొక్క మనోనేత్రాలు వెలిగించండి. నూతనమైన విధానంలో మమ్మల్ని దర్శించవలసిందిగా కోరుతూ ఆ నిత్యంతో మమ్మల్ని సిద్ధపరచండి. మీరు ఎక్కడ సరి చేసుకోవాలో అది మాకు చూపించండి ప్రభు. మరి నాయన ఎక్కడ పడిపోయినామో, ఎక్కడ జారిపోయినామో, ఎక్కడ మరి నాయన తప్పిపోయినామో మాకు చూపిస్తే మేము సరి చేసుకుంటాం ప్రభు. మరి సరి చేయబడతాం, ఒప్పుకుంటాము. మరి నాయన సరి చేయబడతాం. మరి నాయన మీ రాజ్యంలోకి సిద్ధపడతాం. సహాయం చేసుకోవాల్సిందిగా చూస్తాం. మమ్మల్ని ఈ స్థలాన్ని నిత్య నిబంధన రక్తపుత్రకి తెచ్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున స్తుతించి ప్రార్థించేటట్టున్నాం తండ్రి. ఈ యొక్క సాంగ్ షీట్లో నుంచి మొదటి కొన్ని వారం నేను సాంగ్ షీట్ ఇచ్చాను. ఆ సాంగ్ షీట్లో మొదటి పాట సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని ఆధారం చేసుకొని రాయబడ్డ ఈ యొక్క సాంగ్ షీట్లో మొట్టమొదటి పాట మనము పాట.
సంగమా నీ ముందర నడుచువాడు యెహోవా దేవుడు భయపడకు జడియకు విలువ పెట్టుకొని నిన్ను విడువడు ఎడబాయుడు తోడైయుండి నిరతం నీతో నడచును విలువ పెట్టుకొని నిన్ను విడువడు ఎడబాయుడు తోడైయుండి నిరతం నీతో నడచును శోధన శ్రమలలో కష్ట నష్టములలో కరములు వదలక కలసి నడచును శోధన శ్రమలలో కష్ట నష్టములలో కరములు వదలక కలసి నడచును భయపడకు జడియకు ఓ క్రీస్తు సంగమా నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు భయపడకు జడియకు మేఘ స్తంభమయ్యుండును ఎడారి మార్గమందు అగ్ని స్తంభమయ్యుండును అంధకార మార్గమందు మేఘ స్తంభమయ్యుండును ఎడారి మార్గమందు అగ్ని స్తంభమయ్యుండును అంధకార మార్గమందు పరము నుండి మన్నానిచ్చి వడ్ల నుండి నీళ్ళనిచ్చి అనుదినము పోషించుచు కానాను చేతును పరము నుండి మన్నానిచ్చి వడ్ల నుండి నీళ్ళనిచ్చి అనుదినము పోషించుచు కానాను చేతును భయపడకు జడియకు ఓ క్రీస్తు సంగమా నీ ముందర నడుచువాడు యెహోవా దేవుడు భయపడకు జడియకు ఎత్తైన గోడలున్నా లోతైన పునాదులున్నా ఎరికో గోడలను పూలా ద్రోసెను ఎత్తైన గోడలున్నా లోతైన పునాదులున్నా ఎరికో గోడలను పూలా ద్రోసెను నీ ముందర అడ్డులనెల్లా తొలగించి వేసి సమమగు మార్గమందు నడువా చేయును నీ ముందర అడ్డులనెల్లా తొలగించి వేసి సమమగు మార్గమందు నడువా చేయును భయపడకు జడియకు ఓ క్రీస్తు సంగమా నీ ముందర నడుచువాడు యెహోవా దేవుడు భయపడకు జడియకు భీకర తుఫానులు వీధిల్లాడేసినను ఉప్పొంగుచు అలలు పైకి లేచినను భీకర తుఫానులు వీధిల్లాడేసినను ఉప్పొంగుచు అలలు పైకి లేచినను తన వాక్కు చేత ఘోషించు సంద్రమును నిమ్మల పరచి యేసు అద్దరికి చేర్చును తన వాక్కు చేత ఘోషించు సంద్రమును నిమ్మల పరచి యేసు అద్దరికి చేర్చును భయపడకు జడియకు ఓ క్రీస్తు సంగమా నీ ముందర నడుచువాడు యెహోవా దేవుడు భయపడకు జడియకు అంతము వరకు తానే మంచి కాపరి అయి జీవ
పండుగల చెంత నడుపును నిన్ను చెదరిపోయి విడువబడక ఎత్తబడే సంగముగా సంసిద్ధపడుము చెదరిపోయి విడువబడక ఎత్తబడే సంగముగా సంసిద్ధపడుము భయపడకు జడియకు ఓ క్రీస్తు సంగమా నీ ముందర నడుచువాడు యెహోవా దేవుడు భయపడకు జడియకు ఓ క్రీస్తు సంగమా నీ ముందర నడుచువాడు యెహోవా దేవుడు భయపడకు జడియకు. రెండో పాట పాడతాం. ఈ యొక్క సాంగ్ షీట్లో రెండో పాట పాడతాం. నీ ముందర నడుచువాడు యెహోవా దేవుడు. రెండో పాట పాడతాం. నీ ముందర నడుచువాడు యెహోవా దేవుడు నా ముందుగా నడుచువాడు యేసు క్రీస్తు ప్రభు నీ ముందర నడుచువాడు యెహోవా దేవుడు నా ముందుగా నడుచువాడు యేసు క్రీస్తు ప్రభు నడిపించెను నడిపించు నడిపించెను నడిపించు హల్లెలూయా హల్లెలూయా నీ ముందర నడుచువాడు యెహోవా దేవుడు నా ముందుగా నడుచువాడు యేసు క్రీస్తు ప్రభు ఇశ్రాయేలీయులను చూసి జ్ఞాపకము చేసుకోనెను ఇశ్రాయేలీయులను చూసి జ్ఞాపకము చేసుకోనెను కృపతో బలముతోడా కృపతో బలముతోడా ఆలయముకు నడిపెను తన ఆలయముకు నడిపెను నీ ముందర నడుచువాడు యెహోవా దేవుడు నా ముందుగా నడుచువాడు యేసు క్రీస్తు ప్రభు నీ పరముతో ధైర్యముగా దిగులు లేకుండా నీ పరముతో ధైర్యముగా దిగులు లేకుండా దైవ సన్నిధి తోడుగను దైవ సన్నిధి తోడుగను త్రోవలలో
తన క్షేమముతో నడుపున్ నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు నా ముందుగా నడచువాడు యేసుక్రీస్తు ప్రభు యెహోవాకై ఎదురు చూచి నూతన బలముతో పొంది యెహోవాకై ఎదురు చూచి నూతన బలముతో పొంది అలయక సొమ్మసిల్లకను అలయక సొమ్మసిల్లకను జీవముతో నడుపున్ తన జీవముతో నడుపున్ నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు నా ముందుగా నడచువాడు యేసుక్రీస్తు ప్రభు యేసుని స్వరము విని మందలో చేరిన గొర్రెలమై యేసుని స్వరము విని మందలో చేరిన గొర్రెలమై కదలక బెదురు లేకుండా కదలక బెదురు లేకుండా అభయముతో నడుపున్ అభయముతో నడుపున్ నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు నా ముందుగా నడచువాడు యేసుక్రీస్తు ప్రభు చీకటిలో అంధకారమునా యేసుని వెలుగు నందునను చీకటిలో అంధకారమునా యేసుని వెలుగు నందునను రాత్రి పగలు కాపుదలతో రాత్రి పగలు కాపుదలతో హస్తముతో నడుపున్ తన హస్తముతో నడుపున్ నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు నా ముందుగా నడచువాడు యేసుక్రీస్తు ప్రభు సింహాసనమున కూర్చున్న గొర్రెల కాపరియై సింహాసనమున కూర్చున్న గొర్రెల కాపరియై జీవజలపు ఉపయుక్తకు జీవజలపు ఉపయుక్తకు విజయముతో నడుపున్ తన విజయముతో నడుపున్ నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు నా
దేవుడు నా ముందుగా నడచువాడు యేసుక్రీస్తు ప్రభు నడిపించును 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు నా ముందర నడచువాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ సార్వత్రిక సంఘ వాగ్దానం పాట పాడు. బైబిల్ పైకెత్తి సార్వత్రిక సంఘ వాగ్దానం పాట పాడు. నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైనా యెహోవా నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైనా యెహోవా నీకు తోడై యుండును నీకు తోడై యుండును నీ ముందర నడచువాడు యెహోవా నీ ముందర నడచువాడు యెహోవా గొర్రె పిల్ల జీవజనములా బొంగల యుద్ధకు వారిని నడిపించును గొర్రె పిల్ల జీవజనములా బొంగల యుద్ధకు వారిని నడిపించును. హెబ్రోన్ లెగసీ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ పాటలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ షీట్ మీద ఆ సాంగ్ షీట్లో ఉన్న 5 పాటలు ఒకే వీడియోలో ఉన్నాయి. మీరు అందులో నుంచి నేర్చుకోవచ్చు. ఈ సార్వత్రిక సంఘ వాగ్దాన పాట కూడా ఆ ఛానల్లోనే ఉంది. సరే, ద్వితీయోపదేశ కాండము 31:8 మనం అందరం కలిసి చదువుతాం. సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానంలో నుండి మధ్యలో ఉన్న వాగ్దానం మనం చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరము కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా ఆయన నీకు తోడైనడు ఆయన నీకు విడువడు నిన్ను విడవడు భయపడకుము విస్మయముందుకుమని ఇశ్రాయేలులందరి యొక్క అతనితో చెప్పాను. 3వ వచనం కూడా చదువుతాం. 31:3 నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపచేయును. నీవు వారి దేశమును స్వాధీనపరచుకుందువు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. సో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు మనకు తెలియజేశాక సో పోయిన వారము మనం ఏం చూసినాము అని అంటే దేవుని ముందు ఏమేమి నడుస్తున్నాయి అనే సంగతి పోయిన వారం మనం చూసినాం. సో అందులో చూసింది ఏంటి అంటే అగ్ని ఆయనకు ముందు నడుస్తుంది అనే సంగతి మనం చూసినాం. సో దాని తర్వాత తెగుళ్ళు ఆయనకు ముందు నడుస్తున్నాయి అనే సంగతి పోయిన వారము మనము చూసినాం. దాని తర్వాత ప్రతీకారం, దేవుడు చేసే ప్రతీకారము ఆయనకు ముందు నడుస్తుంది అనే సంగతి పోయినసారి మనము చూసినాం. సో దాని తర్వాత నీతి ఆయనకు ముందు నడుస్తున్నది అనే సంగతి కూడా మనము చూసినాం. సో నీతి అంటే యేసు ప్రభు అని అర్థం. సో నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఆ దేవుడు మన ముందు నడుస్తున్నాడు,
మనము ఆయన వెనకాల నడవాలి, ఆయనని ఫాలో అవుతూ వెళ్ళాలి. అది నా చదువు విషయమైనా సరే, లేకపోతే నా ఉద్యోగ విషయమైనా సరే, నా కెరియర్ విషయమైనా సరే, లేకపోతే ఇంకా నా సంఘ విషయమైనా సరే, నా కుటుంబం విషయమైనా సరే, నా యొక్క పిల్లల చదువుల విషయమైనా సరే, ప్రతిదీ ఏదైనా సరే ఆ యొక్క దేవుని నడిపింపు కొరకు నేను కనిపెట్టాలా. దేవుడు ఎలా నడిపిస్తే నేను అట్లా నడుస్తూ వెళ్ళాలా. ఇప్పుడు ఉదాహరణకి నాకు 2 బాబులు ఉంటారు. ఐఐటి హైదరాబాద్ అనేది మా ఇంటి నుండి జస్ట్ 4 కిలోమీటర్స్. ఏమో ఐఐటి హైదరాబాద్ మా ఇంటి నుండి జస్ట్ 4 కిలోమీటర్స్. మా ఇంటి బిల్డింగ్ మీదకి ఎక్కితే ఆ ఐఐటి హైదరాబాద్ యొక్క హాస్టల్స్ కనిపిస్తాయి. సో నేనేమని ప్రార్థన చేస్తున్నా అంటే నా 2 బాబులకి ఆ ఐఐటి హైదరాబాద్లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అనుకోండి, చాలా మంచిగా ఉంటుంది. నాకు శ్రమ ఉండదు, నా భార్యకి శ్రమ ఉండదు, నా పిల్లలకి ఎవరికి శ్రమ అనేది ఉండదు. సో నేను అట్లా ప్రార్థన చేస్తున్నాను. మరి దేవుని చిత్తం ఏంటి అది కనుక్కోవాలి. ఇప్పుడు నేను జస్ట్ ప్రార్థన చేస్తున్నా అంతే. సో ఏ పిల్లలకైనా సరే ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకు ఎడ్యుకేషన్ కామన్. మరి నా పిల్లలను నేర్చుకున్న చదివి అని అడగాల్సిన అవసరం లేదే లేదు అసలు. సో కాబట్టి నా యొక్క పిల్లలకి ఆ ఐఐటి హైదరాబాద్లో సీట్ వస్తే బాగుండు అని నేను ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను. మరి దేవుని జీవితం ఒకవేళ వాళ్ళు ఐఏఎస్ కావాలి అని ఉందేమో, లేకపోతే వాళ్ళు సైంటిస్టులు కావాలి అని ఉందేమో. ఎందుకంటే దేవుడు ఏదైనా సరే మనకు శ్రేష్టమైనదే ఇస్తాడు, కానీ మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ ఆ విశ్వాసం మనకుంటే బహుశా వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థాయికే వెళ్తారేమో. సో దేవుని నడిపింపు కొరకు మనము కనిపెట్టాలా. ఒకవేళ సరే పోయిన వారం మనం చూసినాం ఆ దేవుని ముందు అగ్ని నడుస్తున్నది, అగ్ని ఆయనకు ముందు నడుస్తుంది అని 97వ కీర్తన 3వ వచనంలో మనం చూసినాం. నేను కనుక దేవుని నడిపింపు నాకు వద్దు, ఒక్కసారి ప్రభు దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వు, నేను నిన్ను ఓవర్టేక్ చేస్తా అని అన్నమే అనుకో. అవి ఎట్లుంటుంది? ఆ అగ్నిలో కాలి మాడి మజైపోతాం మనం. ఆయన ముందు అగ్ని ఉంది. సో దేవుణ్ణి ఓవర్టేక్ చేయాల్సిన ఆలోచన, దేవుణ్ణి మరి ఆయన ఆ దేవుణ్ణి వెనక్కి నెట్టేసి నేను దేవుని కంటే ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతానంటే అది కాదు. సో అందుకే పోయిన వారం మనం చూసాం. సరే, కీర్తన 18 చూడండి, 8వ వచనం. కీర్తన 18:8. ఆయన నాసికా రంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి సహించెను. ఆయన నాసికా రంధ్రంలో నుండి పొగ పుట్టిందంట. ముందు పొగ పుట్టింది, దాని తర్వాత అగ్ని వచ్చింది. తెగులు, లేకపోతే అగ్ని, లేకపోతే దేవుడు చేసే ప్రతీకారం. ఆ 18వ కీర్తన హెడ్డింగ్ చదివితే మీకు అర్థమవుతుంది దేవుడు ఎవరి పక్షాన దేవుడు పోరాడుతున్నాడు అంటే. ఆ హెడ్డింగ్లో ఉన్నది చూడండి, ప్రధాన గాయకుడికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను రాసినాడట. సో కాబట్టి అతని శత్రువులందరి చేతిలో నుండి, దావీదుకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు. అసలు ఎవరికి లేని శత్రువులు అందరూ కూడా దావీదుకే ఉన్నారు. సో ఆ శత్రువులందరి చేతుల నుండి ఈ దేవుడు ఎట్లా తప్పించినాడు అని అంటే ఇప్పుడు మనం చదివిన వచనం 8వ వచనం. ఆయన నాసికా రంధ్రము నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. 9వ వచనం. నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములు వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉన్నది. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. చూసారా, దావీదుకు సహాయం చేయడానికి దేవుడు ఎక్కడి నుండి వచ్చినాడు అని అంటే ఆ పరలోకము నుండి దిగి వచ్చి దేవుడు దావీదును కాపాడినాడు. ఆ యొక్క శత్రువు అందరి చేతుల నుండి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు. ఆయన పరిగెత్తుతూనే ఉన్నాడు. ఆయన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని నా ప్రాణాలు నేను కాపాడుకోవాలి అని చెప్పేసి ప్రాణం కోసం ఆయన పరిగెత్తుతూనే ఉన్నాడు. ఆ గుహలోకి పోతున్నాడు, ఈ గుహలోకి పోతున్నాడు, ఆ చేనులోకి పోతున్నాడు, ఈ ఎక్కడెక్కడో ఆయన దాక్కుంటూనే ఉన్నాడు. దగ్గర 40 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 15 years, 15 సంవత్సరాలు ఆయన దాక్కుంటూనే ఉన్నాడు. ఎంతో మంది శత్రువులు, ఫిలిస్తీయులు, జీఫీయులు, ఇంకా వేరే వాళ్ళందరూ కూడా ఏమి అంటే దావీదును పట్టుకొని సంపాదన చూస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో
సౌలే ఆ యొక్క దావీదు శత్రువులతోని చేయగలిగినాడు. మనందరి శత్రువు ఒకడే, మనందరి టార్గెట్ ఒకడే, వీళ్ళొక్కరిని మనం నాశనం చేస్తే అయిపోతుంది అని అనుకున్నాడు. దాని తర్వాత 11వ వచనం, గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను, జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఎంత అద్భుతమైన దేవుడు అండి! అసలు ఈ ప్రకృతిని ఆయన ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాడు అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. దావీదు జస్ట్ ఆయన శ్రమలో ఆయనకు మొరపెట్టినాడు అంతే. ఆ మొర విని దేవుడు ఈ విధంగా ఆయనకి సహాయం చేసినట్టు మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. దాంట్లో 12వ వచనం, ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయాను. సో ఇదే మనం పోయిన వారం చూసాం. తెగుళ్ళు ఆయన ముందు నడుస్తున్నాయి, ఆయన చేసే ప్రతీకారం ఆయన ముందు నడుస్తుంది. సో దావీదు యొక్క శత్రువులకి దేవుడు ఏ విధంగా ప్రతీకారం చేసినాడు అంటే మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ముందు చదవాలి. ఆయన ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుముని పుట్టించెను, వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. మెరుపులు, బాణములు, వడగండ్లు, ప్రవాహములు, జలములు, దాని తర్వాత అగ్ని, ఇంకా ఎన్నో ఇవన్నీ తెగులు. దేవుడు చేసే ప్రతీకారం ఆయనకు ముందు నడుస్తుంది. సో శత్రువులలో ఒక్కడు కూడా ఉండకుండా ఈ దేవుడు ఏం చేశాడంటే దావీదు యొక్క శత్రువులందరినీ కూడా ఆయన నాశనం చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నేను కొన్ని సందర్భాలలో నేను కూడా చాలా ధైర్యంగా ఉంటాను. ఎటువంటి శ్రమలు వచ్చినా సరే, లేకపోతే ఒక వ్యక్తి నన్ను నిందిస్తున్నాడు, నన్ను హేళన చేస్తున్నాడు, నన్ను చిన్న చేసి చూస్తున్నాడు అని అంటే నాకు ఒక్కొక్కసారి వెటకారంగా నవ్వు వస్తుంది. వాని మాటలు వింటుంటేనే, అంటే వానికి బదులు నేను ఏదో సమాధానం చెప్పేయాలి, వాడిని ఏదో దూషించాలి అని కాదు. కానీ ఈ దేవుడికి నేను ఈ దేవుడిని కనుక అప్పగిస్తే ఆ దేవుడు వాని మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే అది ఎంతసేపు. సో కాబట్టి అట్లా దూషించే వాళ్ళని చూస్తే నాకైతే ఒక్కొక్కసారి నవ్వు వస్తూ ఉంటుంది. ప్రభు ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ఎంత అని. అసలు నేను మామూలుగా వాళ్ళను ఎదురు కూడా మాట్లాడను, వాళ్ళకు దూషించను కూడా దూషించను, శపించను కూడా శపించను. సో కాబట్టి ఇంత అద్భుతమైన దేవుని నువ్వు నేను సరే, ఈరోజు ఏం చూద్దామంటే మనకు ముందు ఏం నడుస్తున్నాయి అనే సంగతి ఒక 2-3 సంగతులు మనం చూసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తాం. మనకు ముందు ఏమేమి నడుస్తున్నాయి. 1 తిమోతి 5వ అధ్యాయము 24వ వచనం. 1 తిమోతి 5వ అధ్యాయము 24వ వచనం. మనకు ముందు ఏమేమి నడుస్తున్నాయో చూడండి. 1 తిమోతి 5వ అధ్యాయము 24వ వచనం. కొందరి పాపములు ఏటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్తున్నవి. కొందరి పాపములు ఏమవుతున్నాయంట? న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. సో నా ముందర నడుస్తుంది ఏంటి అని అంటే నా పాపాలే నా ముందు నడుస్తున్నాయి. సో నేనేం చేస్తున్నానంటే ఆ పాపాలను ఫాలో అవుతూ వెళ్తున్నాను, ఆ పాపాలను చేస్తూనే ఉన్నాను. ఆ యొక్క పాపం నన్ను ఏలుతున్నది, ఆ యొక్క పాపం ఏది చెప్తే నేను అది చేస్తున్నాను. అసలు ఈ పాపానికి ఉన్న ఒక లక్షణం ఏంటి అంటే సులువుగా చిక్కులో పెట్టేస్తారు. ఒక వ్యక్తి పాపం చేయాలంటే ఆ వ్యక్తికి ఆ ప్లాన్ చేయడమో, లేకపోతే ఇంకేదో స్కెచ్ చేయడమో, ఇంకా ఏదో చేయడం కాదు, సులువుగా పాపంలో పడిపోతాడు. చిన్న వాటికే, చిన్న శోధనలనే మానవుడు నేటి దినాన చేయించలేకపోతాడు. సులువుగా చిక్కుల పెట్టు పాపాన్ని మనమేం చేయాలి అంటే విడిచిపెట్టాలి. అసలు ఈ యొక్క తిమోతి పత్రికని ఏం పత్రిక అని అంటారంటే పాస్టరల్ ఎపిసిల్ అని అంటారు. అంటే పాస్టర్లని ఉద్దేశిస్తూ రాసిన పత్రిక. ఇప్పుడు పాస్టర్ల యొక్క పాపాలు ఎక్కడ నడుస్తున్నాయి? వాళ్ళ ముందునే నడుస్తున్నాయి.
మరి పాస్టర్లే పాపాన్ని తొక్కుకుంటా కూర్చున్నారు, పాపాన్ని చేస్తా కూర్చున్నారు, వాక్యం బోధించే బోధకులే పాపం చేసుకుంటా కూర్చుంటున్నారు అంటే వాళ్ళని చూసే వ్యక్తులు ఏం చేస్తారు? వాళ్ళు నిలబడి వాక్యం చెప్తే ఎవరికైనా ఆ వాక్యం వినబుద్ధి అవుతుందా? ఆ వ్యక్తి నిలబడి వాక్యం చెప్తుంటే ఆ వ్యక్తి చేసిన పరిమాణ పట్టే మనకు అన్ని గుర్తొస్తాయి, కానీ ఆ చెప్పే వాక్యం అసలు లోపలికి పోలేకపోతుంది. కాబట్టి అందుకే ఈ పాపంతో చాలా జాగ్రత్తగా నువ్వు నేను ఉండాలి. మనందరికీ శాంసంగ్ తెలుసుకోవాలి, బైబిల్లో చాలా బలాఢ్యుడు ఆయన, ఎంతో బలం ఉంది. కానీ ఏమి అంటే చిన్న పాపాన్ని ఆయన జయించలేకపోయాడు. ఒక అమ్మాయి దగ్గర ఆయన నోటిని కంట్రోల్లో పెట్టుకుంటే అయ్యపోతాడు. ఉన్న రహస్యాలన్నీ ఆ అమ్మాయికి చెప్పేసినాడు, ఆయన బలాన్ని మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. సో కాబట్టి ఎంత బలాఢ్యుడైనా సరే ఆ యొక్క బలాఢ్యుడు పాపానికి ఏమి అనంటే ఆయన దాసుడు అవుతాడు అనే సంగతి నీకు నాకు అర్థం. ఆ శాంసన్ యొక్క అంతము ఎంత దూరంగా ఉందంటే ఆయన కన్ను పీకేసినాడు, కన్ను పీకేసి ఎంటికలు మొత్తం దొరికించేసిన గుండు పీకేసినాడు, మంచిగా గుండు పీకేసి తీసుకొని పోయినాడు దేవాలయం. మా దేవత ఈ యొక్క మా శత్రువుని మాకు అప్పగించింది అని ఆయన ఎదుటనే ఆ దేవతని వాళ్ళు మొక్కినారు. సో కాబట్టి ఎంత అంటే నేను చాలా ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నాను, నాకేం కాలేదు, నేను మంచిగానే ఉన్నా ఆత్మీయంగా, నాకేం కాలేదు అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 కొరింథీ 10వ అధ్యాయము మంచి మాట ఉంటుంది అక్కడ, తాను నిలుచుచున్నానని అనుకునేవాడు పడకుండా ఉంటున్నట్లు చూచుకోండి అని అక్కడ మంచి మాట ఉంటుంది. 10:12 1 కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనంలో మంచి మాట ఉంటుంది. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుంటున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సో నేను నా ఆత్మీయ జీవితంలో మంచిగానే ఉన్నాను, అన్ని కూడికలకు అటెండ్ అవుతున్నాను, ఆదివారం రోజు ఆరాధన చేస్తున్నాను, వాళ్ళలో పాల్పొందుతున్నాను, దాని తర్వాత వార కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాను, డైలీ వాక్యం చదువుతున్నాను, డైలీ ఆరాధన చేస్తున్నాను, డైలీ ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుని భాగం దేవుడికి నమ్మకంగా ఇస్తున్నాను, నేను మంచిగానే ఉన్నా, నాకేం కాలేదు అని మాత్రం అసలు అనుకో. తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండా చూసుకోవాలా, నేను పాపంలో పడకుండా నన్ను నేను చూసుకోవాలా. ఈ పాపం అనేది సులువుగా చిక్కులో పెట్టేస్తుంది. సో మనం చేసే పాపాలన్నీ కూడా రాసి పెట్టుంది. మీరు ఇర్మియా గ్రంథం ఆ 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివినారనుకోండి, అక్కడ 2 స్థలాలు ఉంటాయి. మనం చేసే పాపాలు ఎక్కడెక్కడ రాసి పెట్టినాయంటే అక్కడ 2 స్థలాలు ఉంటాయి. చూడండి, ఇర్మియా 17 మొదటి 2 వచనాలు. కొన్ని స్థలాలు చూడండి, పాపాలు ఎక్కడెక్కడ రాసి పెట్టినాయి. ఇర్మియా 17 మొదటి 2 వచనాలా? వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్ల కిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకం చేసుకొనుచుండగా యూదా పాపము ఇనుప గంటంతో రాయబడి ఉన్నది, అది వజ్రము మొనతో విక్కింపబడి ఉన్నది, అది వారి హృదయములనేవి పలకల మీద చెక్కబడి ఉన్నది. దాని తర్వాత వారి బలిపీఠముల కొమ్ముల మీద చెక్కబడి. మనం చేసే పాపాలు చెక్కినాడు దేవుడు. ఫస్ట్ ప్లేస్ ఎక్కడ దేవుడు మన పాపాలు రాసి పెట్టినాడు అంటే ఫస్ట్ ప్లేస్ ఏంటి అంటే నా హృదయం. నా హృదయం మీదనే దేవుడు నా పాపాన్ని చెక్కినాడంట. దాని తర్వాత బలిపీఠం యొక్క కొమ్ముల మీద మన యొక్క పాపాలని దేవుడు రాసి పెట్టినాడంట. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క పాపంతో నువ్వు నేను చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి. సో అందుకే నేను తెలియక అంధకారంలో ఉండి మరి అవిశ్వాసంలో మరి నేను తెలియక చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమించేస్తాడు. క్షమించేసి నన్ను కడిగి శుద్ధి చేసి పవిత్రుడుగా చేస్తాడు. సో అట్లా శుద్ధి చేసిన మరుక్షణం నా హృదయం మీద రాయబడ్డ పాపం తొలగిపోతుంది. ఆ బలిపీఠం కొమ్ముల మీద ఉన్న పాపాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే తుడిచివేస్తాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతా వస్తుంది. సో ఈ యోబు గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం, అక్కడ ఇంకా 2 స్థలాలు ఉన్నాయి. యోబు గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం చూడండి, మన పాపాలు ఎక్కడెక్కడ రాయబడ్డాయి.
20వ అధ్యాయము 27వ వచనం యోబు గ్రంథం. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. సో ఆకాశము అండ్ భూమి ఇవి ఇంకా రెండు స్థలాలు. మన పాపాలు ఎక్కడెక్కడ రాసి పెట్టినాయి అంటే, ఒకటి నా హృదయం మీద రాయబడ్డది, రెండోది బలిపీఠం యొక్క కొమ్ముల మీద రాయబడ్డది, దాని తర్వాత మూడోది ఆకాశం మన పాపాన్ని బయలుపరుస్తుందంట. దాని తర్వాత భూమి కూడా మన పాపాన్ని ఏం చేస్తుందంటే బయటికి తీస్తుంది. తప్పించుకునే మార్గం అనేది అసలు లేనిది. కాబట్టి ఈ యొక్క పాపంతో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చింది పాపములను తీసివేయడానికే, నన్ను నీతిమంతుడిగా తీర్చడానికి, నన్ను నీతిమంతుడిగా తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు. మరీ ప్రాముఖ్యంగా సైతాన్ టార్గెట్ చేసేది బలలో పాల్పొందుతున్న విశ్వాసులని, సైతాన్ టార్గెట్ చేసేది బాప్తీసం కొరకు సిద్ధపడుతున్న విశ్వాసులని, సైతాన్ టార్గెట్ చేసేది మందిరంలో పనిచేసే విశ్వాసులని. వాళ్ళనే ఏదో ఒక రకంగా నేను పాపంలో పడేయాలా, ఏదో ఒక రకంగా వాళ్ళ సాక్ష్యం పాడు చేయాలా, ఏదో ఒక రకంగా వాళ్ళని ఏదో ఒక దాంట్లో ఇరికించేసేయాలా. ఇరికించేస్తే వాళ్ళందరి నుంచి బయటికి రారు, ఇంకా వాళ్ళు అసలు మందిరానికే పోరు, వాళ్ళు మందిరానికే రారు, దేవుడి వాక్యం వినరు, వాళ్ళ మందిరానికి దూరంగానే ఉంటారు అని సైతాన్ వాడు ప్లాన్ చేశారు. కాబట్టి దావీదు కూడా అట్లనే పడిపోయినాడు. బెత్షెబ అనే అమ్మాయిని చూసి ఆయన పడిపోయినాడు. ఆ పాపంలో పడిపోయిన తర్వాత ఆ పాపాన్ని కప్పుకోవడానికి దావీదు వల్ల ప్లాన్లు వేసినాడు. అంటే నేను పాపం చేసిన అన్న సంగతి కూడా ఆయన గుర్తు రాలేదు. అయ్యో నేను పాపం చేసిన కదా, ఇప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి కదా, దేవుడు నన్ను క్షమించాడు కదా, ఇట్లా చేయొద్దు కదా అని ఆయన మనస్సాక్షిని ఏం చేసినాడంటే చంపుకున్నాడు. ఆయన ప్లాన్ వేసినాడు, ఈ పాపం బయటికి రాకుండా ఉండాలంటే ఎట్లా చెయ్యాలి, ఆమె ఎవరు, ఆమె భర్త ఎవరు, ఆమె తల్లిదండ్రులు ఎవరు అని చెప్పేసి ప్లాన్ చేసినాడు. ఆమె భర్తని యుద్ధంలో ఫస్ట్ లైన్లో పెట్టేసేయండి, ఎక్కడైతే యుద్ధము ఎక్కువగా జరుగుతుందో అక్కడ పెట్టేసేయండి, వాడు చనిపోతాడు అని ఆమె భర్తని సంప్రేపించినాడు. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్యా నేను పాపం చేసినట్టు ఆ భర్త తెలియలేదు, వాడు చనిపోయాడు, ఇప్పుడు నాకు గణం కుదరదుందని అనుకున్నాడు. కానీ ఆయన పాపం మాత్రం బాగలేదు. దేవుడు చూస్తున్నాడు, అన్నీ చూసినాడు. అన్నీ చూసి ఆ యొక్క దావీదుని ఏం చేసినాడు అంటే, ఆ పాపము ఆయనకు తెలియకుండానే నాతానాన్ని ప్రవక్తను పంపించినాడు. ఆ ప్రవక్త ద్వారా ఆ ప్రవక్త చిన్న కథ చెప్పినాడు. ఆ కథ చెప్పిన తర్వాత అయ్యో ఆ వ్యక్తి నేనే అన్న సంగతి కూడా ఆయన గుర్తురాలేదు. పాపానికి ఉన్న లక్షణం అది, నేను పాపం చేసినా అన్న సంగతి కూడా అది నాకు గుర్తు చేయలేదు. సో నేను మంచిగానే ఉన్నా అని అనిపిస్తాను. కొన్ని సందర్భాలలో ఈ పాపం కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇది దేవుడి చిత్తమే అని అనిపిస్తుంది. వెరీ వెరీ డేంజర్. చాలా జాగ్రత్తగా ఈ పాపంతోనే నేను చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడి పేట మనం ఒకటి చూసినాము ఏమి అంటే పాపములు మనకు ముందుగా నడుస్తున్నాయి. ఇప్పుడు రెండోది సామెతలు 16వ అధ్యాయం. సామెతలు 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఈ వచనంలో రెండు ఉన్నాయి మాట. ఒకటి నాకు ముందు గర్వం నడుస్తుందంట, రెండవది నాకు ముందు అహంకారము నడుస్తున్నది. వెరీ వెరీ డేంజర్ థింగ్స్ ఇవన్నీ. యేసు ప్రభువును నమ్ముతున్న ఒక విశ్వాసికి ఈ గర్వం అనేది కానీ ఈ అహంకారం అనేది కానీ అసలు ఉండనే ఉండొద్దు. సో కాబట్టి ఇందాక మనం చూసినాం కదా పాపము, ఇంగ్లీష్లో SIN సిన్, అందులో మధ్యలో ఉన్న అక్షరం ఏంటి ఐ కదా. ఐ అంటే నేను అంతా నేనే చేస్తున్నా, అంతా నేనే చేస్తున్నా, ఇది నా సంఘము, నేను వాక్యం బోధించిన, నేను పాటలు పాడుతున్నా, ఈ ఏరియా మొత్తం నేను సువార్త ప్రకటించిన. ఏం జరిగింది? నేను 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 అంటే ఏంటి? పాపం.
ఇప్పుడు ప్రైడ్, గర్వము అంటే ప్రైడ్, PRIDE. ఇందులో మళ్ళీ సెంటర్ ఏంటి? ఐ. వెరీ వెరీ డేంజర్. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఇప్పుడు ఈ గర్వం అనేది ఏం చేస్తుందో చూడండి. కీర్తన 75:4. కీర్తన 75వ వచనము, 75 కీర్తన 4వ వచనం. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. సో కాబట్టి దేవుని ఆజ్ఞ ఏంటి అంటే అహంకారులై ఉండకుడి అని నేను అహంకారులకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను అనేది దేవుని యొక్క ఆజ్ఞ. సో కాబట్టి అహంకారులు, అహం ఆ పేరులోనే ఉంది, అహం అంటే మళ్ళీ నేనే. సో కాబట్టి అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. 101వ కీర్తన 5వ వచనం. 101:5 చూడండి. అహంకారం గురించి చూడండి. 101:5. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. జాగ్రత్త. అహంకార దృష్టి ఉన్నా సరే, గర్వించే హృదయం ఉన్నా సరే, దేవుడు అలాంటి వాళ్ళను సహించడు, ఓర్వడు. చాలా చాలా కేర్ఫుల్. సో కాబట్టి అహంకారంగా ఉండకుడి అని అహంకారం దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. ఆ యొక్క ఆజ్ఞని బట్టి మనం ఏం చేస్తాము అని అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా, నేను ఎక్కడ కూడా మరి అహంకరించకుండా నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. దాని తర్వాత చూడండి, సామెతలు 6వ అధ్యాయము 6-7 వచనాలు. సామెతలు 6వ అధ్యాయము 6-7 వచనాలు. న్యాయాధిపతి లేకున్నను సారీ 16-17 వచనాలు. అదే సామెతలు 6-16-17. 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అది యెహోవాకు అసహ్యమైనది ఏమిటి అనంటే ఈ యొక్క అహంకార దృష్టి. ఎవరైతే అహంకారంగా ఉంటారో అలాంటి వాళ్ళు యెహోవాకు హేయులు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో కాబట్టి ప్రియమైన దేవులారా, ఎందుకు ఈ అహంకారం చెప్పండి? ఏమిటి పనికి వస్తుంది అనేది నన్ను నాశనం చేయడానికి కాకపోతే నన్ను నా ఆత్మీయ జీవితంలో నుంచి పడగొడుతుంది ఈ యొక్క అహంకారము అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. 8వ అధ్యాయము 13వ వచనము సామెతలు 8:13. చెడుతనము నశించుకుంటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటీలమైన మాటలు నాకు అసహ్యములు. దేవునికి అసహ్యములు గర్వము, దేవునికి అసహ్యము అహంకారము. సో బలలో పాలు పొందుతూ దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని చేతిలో పట్టుకొని బైబిల్ బ్యాగ్ని సంఖ్యలో వేసుకొని నేను దేవుని మందిరానికి వస్తూ అహంకారంగా ఉండడం ఏంటి? గర్వించడం ఏంటి? దేన్ని చూసుకొని నేను గర్విస్తున్నాను? దేన్ని బట్టి నేను గర్విస్తున్నాను? అసలు నాకు గర్వము, నాకు అహంకారము ఎందుకు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గర్వాన్ని బట్టి, ఈ యొక్క అహంకారాన్ని బట్టి ఏమి అంటే చాలా ఆత్మీయ జీవితంలో మనం చాలా నష్టపోతాము.
అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతూ వస్తుంది. చూడండి, ఇక ముందు చూడండి, సామెతలు 11:12. అహంకారం గురించి చూడండి, వచనాలు సామెతలు 11:12. తన పొరుగు వాణిని తృణీకరించువాడు, బుద్ధి లేనివాడు మౌనంగా నుండును. మొదటి 2 వచనాలు, సామెతలు 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఏయము అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొక్క జ్ఞానం ఉన్నది. అహంకారం వెంబడి ఏముంటుందండి? అవమానము. ఎంత భయంకరమైన సంగతి! అహంకారం అనేది యెహోవాకు అసహ్యమైనది. అహంకారము వెంబడి అవమానం వస్తుంది. అహంకారమైన మనస్సు నన్ను పడిపోవడానికి పడేస్తుంది, నా ఆత్మీయ జీవితంలో నుండి పూర్తిగా నన్ను పడేస్తుంది అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి అహంకారం అంటే అంతా నాదే, అహం అని అంటారు ఇంగ్లీష్. తెలుగులో అహం అంటే ఇక అంతా నేనే అనమాట. నేనే చేస్తున్నాను, నేనే పాట పాడుతున్నాను, నేనే పాఠం నేర్పించిన, నేనే వాక్యం నేర్పించిన, నేనే ఈ సంఘాన్ని చూసుకుంటున్నా, నేను లేకపోతే ఈ సంఘమే లేదు, అసలు ఈ సంఘాన్ని నేనే కట్టినా, ఈ ప్రాంతంలో మొత్తం నేనే సువార్త చేసిన, కాళ్ళ మీద నడుచుకుంటూ సువార్త చేసిన, సైకిల్ మీద తిరుగుకుంటూ సువార్త చేసిన. ఓ గొప్ప గొప్పగా చెప్తారు, నేనే ఉన్నా, నేను చేయకపోతే ఏమీ కాకుండా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, నువ్వు నేను అహంకరించడానికి నీ దగ్గర నా దగ్గర అసలు ఏమీ లేదు అనే సంగతి మనం అర్థం చేసుకుంటే మనకు చాలా అద్భుతంగా అది ఉంటుంది. సో ఇంకా ఇట్లా ఈ యొక్క అహంకారం గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మొదటి పేతురు 5:5. మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి, ఇది అహంకారులను దేవుడు ఏం చేస్తాడట? ఎదిరిస్తాడు. అహంకారులని దేవుడు అసలు ప్రేమించడు, వాళ్ళని కౌగిలించుకోడు, వాళ్ళ వైపు కూడా దేవుడు అసలు చూడడు. కాబట్టి అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడంట. కాబట్టి నువ్వు నేను దీనులుగా ఉండాలి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, అక్కడ కూడా అదే మాట్లాడతారు. యాకోబు 4:6. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. కాబట్టి నిశ్చయమైన దేవుడు కదా, ఎంత అద్భుతమైన హెచ్చరికలు మనకు ఇక్కడ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అహంకారులను ఎదిరిస్తాడంట. సో కొన్ని సందర్భాలలో ఇంట్లో నలుగురే ఉంటారు, ఆ నలుగురు మధ్యలో కూడా ఎవరో ఒకరి లోపల అహంకారం అనేది ఖచ్చితంగా ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అహంకారంతో మనం చాలా జాగ్రత్తగా ఒకటి చూసినాము, నేను చేసే పాపాలు నాకు ముందుగా నడుస్తున్నాయి. రెండోది చూసినాము, అహంకారం అనేది నాకు ముందుగా నడుస్తుంది. ఇప్పుడు గర్వం. సామెతలు 16:18 చదివినాము, అక్కడ ఒకటి చూసినాము అహంకారము. ఇప్పుడు నాశనమునకు ముందు గర్వము నడుచును. సో నాశనమునకు ముందు గర్వం అనేది నడుస్తుంది. నా యొక్క వ్యక్తిగత జీవితం నాశనం అయిపోయింది అని అంటే దానికి కారణం నేను గర్వించినాను. నా చదువు నాశనం అయిపోయింది అని అంటే దానికి కారణం నేను గర్వించినాను. నా యొక్క భవిష్యత్తు నాశనం అయిపోయింది అని అంటే దానికి కారణం నేను గర్వించినాను. నా కుటుంబం ముక్క చెక్కలు అయిపోయింది, నాతో పాటు ఎవ్వరు కూడా లేరు, అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినారు, నా కుటుంబం నా సంసారం సర్వనాశనం అయిపోయింది అని అంటే దానికి కారణం నేనేం చేసినాను? గర్వించినాను. సో గర్వం నాశనములకు ముందు గర్వము నడుచును. సో నాకు ముందుగా
గర్వం నడిస్తే ఆ గర్వం యొక్క అడుగులలో నేను అడుగేసుకుంటూ వెళ్తే ఏమి అనంటే నేను పూర్తిగా నాశనం అయిపోతాను. ఏమి ఇప్పుడు నాకు ఉద్యోగం లేదు, నాకు ఎవరు ఉద్యోగం ఇవ్వట్లేదు, ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు అని అంటే ఆ యొక్క నా కెరియర్ నాశనం అయిపోయింది అంటే కూడా ఏమంటే గర్వమే దానికి కారణము. దాని తర్వాత నేను వ్యాపారం చేస్తున్నాను, ఆ వ్యాపారానికి కూడా ఎవరూ రావట్లేదు, ఏ కస్టమర్స్ రావట్లేదు, అసలు వ్యాపారం కూడా అవ్వట్లేదు, నా వ్యాపారం కూడా సర్వనాశనం అయిపోయింది. ఏదైనా సరే నాశనం అయిపోయింది అని అంటే దానికి కారణము గర్వము. సో కొన్ని వచనాలు సామెతలు 13:10. సామెతలు గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి. సో గర్వము వలన ఏం పుడుతుందండి? జగడం అనేది పుడుతుంది. అది ఇంట్లో అయినా సరే, సంఘంలో అయినా సరే, సమాజంలో అయినా సరే, లేకపోతే పనిచేసే స్థలంలో అయినా సరే, ఉద్యోగం చేసే స్థలంలో అయినా సరే, ఎక్కడైనా సరే గర్వము వలన జగడము పుట్టును. దయచేసి జ్ఞాపకం చేస్తున్నాను. 15:25 సామెతలు. సామెతలు 15:25. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరిగివేయును, విధవరాని పొలిమేరను ఆయన స్థాపించును. గర్విష్ఠుల ఇల్లు యెహోవా ఏం చేస్తాడు అంటే పెరికివేస్తాడు. ఇల్లే ఏకంగా మొత్తం ఇల్లు అంటే కుటుంబం అన్నమాట. సో కుటుంబంలో ఏ ఒక్కరు గర్వించినా సరే ఆ యొక్క కుటుంబం మొత్తం, ఆ ఇల్లు మొత్తం యెహోవా ఏం చేస్తాడంట అంటే ఆయన పెరికి వేస్తాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. 16:5 సామెతలు. గర్వహృదయులు అందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. ఎంత మంచిగా ఉందండి దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం మనకు నేర్పించేది కూడా అదే. ఇవన్నీ దేవుడు ఎందుకు రాసి పెట్టినాడు అంటే మనము ఈ విధంగా ఉండకూడదు అని, మనము ఈ విధంగా అసలు ఉండకూడదు. గర్విష్ఠులకి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలము ఇస్తాడు. గర్వ హృదయులు అందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కాబట్టి ఏమైనా దేవుని బిడ్డలారా, నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి? నా చదువును బట్టి నేను గర్విస్తున్నానా? లేకపోతే నాకు వాక్యం తెలుసు, నాకే వాక్యం తెలుసు, నాకు తెలిసినంత వాక్యం మీకు ఎవ్వరికీ తెలియదు అని వాక్యాన్ని బట్టి నేను గర్విస్తున్నానా? లేకపోతే ఈ సంఘంలో నేనే ఉన్నాను, నేనే పనిచేస్తున్నాను అని చెప్పేసి నేను గర్విస్తున్నానా? దేన్ని బట్టి నేను గర్విస్తున్నానో నాకే అసలు నా లోపలికి గర్వం ఎందుకు వస్తుంది, ఏం చూసుకొని నేను గర్విస్తున్నానో నాకు అసలు అర్థమే అవ్వట్లేదు. సో కాబట్టి ఏమైనా దేవుని బిడ్డలారా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కీర్తన 31:23. కీర్తన 31:23. ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. అయ్యబాబోయ్, మామూలు ప్రతీకారం కాదంట, ఇది గొప్ప ప్రతీకారం. గర్వముగా ప్రవర్తించే వాళ్ళకి దేవుడు గొప్ప ప్రతీకారం చేస్తాడంటండి. చాలా చాలా జాగ్రత్తగా నువ్వు నేను ఉండాలి. 119వ కీర్తన 21వ వచనం. 119:21. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, గర్విష్ఠులను దేవుడు గద్దిస్తాడంట. గర్విష్ఠులని దేవుడు గద్దిస్తాడు అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో కాబట్టి ఏమైనా దేవుని బిడ్డలారా, ఎన్ని విషయాలు మనం చూస్తున్నాము. సో గర్విష్ఠులందరికీ దేవుడు గొప్ప ప్రతీకారం చేస్తాడు. బైబిల్లో ఒక పట్టణం ఉంది, ఇర్మియా 48వ అధ్యాయం. చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ మొత్తం ఒక పెద్ద నేషన్, ఏమి అంటే మోయాబు ప్రాంతం. 48:29 మోయాబు దేశం అది యాక్చువల్లీ.
వారు బహు గర్వపోతులు. వారు బహుగర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను. మాకు సమాచారము వచ్చిన. ఎన్ని ఉన్నాయండి ఈ మోయాబీయులకి? మళ్ళీ చదవండి. 48, 29 కదా? 29. చదవండి. 48, 29. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిని. వారు బహు గర్వపోతులు. వారు బహుగర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు వాళ్ళ లోపల అతిశయం ఉంది. గర్వమును గూర్చియు గర్వం ఉంది, అహంకారమును గూర్చియు అహంకారం ఉంది, పొగరును గూర్చియు పొగరు. మాకు సమాచారము వచ్చెను. ఉమ్. వారి తామసమును వంచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసే ఉన్నది. సో కాబట్టి మోయాబీయులు బహుగర్వపోతులు. వాళ్ళ యొక్క గర్వం గురించి మేము విన్నాం. అసలు ఎవ్వరికీ లేని గర్వం అంతా కూడా ఈ యొక్క మోయాబీయులకే ఉన్నదండి. సో కాబట్టి ఈ యొక్క సరే ఆ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ మోయాబు దేశాన్ని దేవుడు ఏం చేసినాడో మీకు అక్కడ అర్థమవుతుంది. సో ఈ యొక్క మోయాబీయులు చాలా భయంకరమైన వ్యక్తులు. వాళ్ళు ఎవ్వరికీ లేని గర్వము, ఎవరికీ లేని అహంకారము, ఎవరికీ లేని అన్నీ కూడా వాళ్ళ లోపలనే ఉన్నాయి. దాని తర్వాత ఇర్మియా 13:9. ఇర్మియా 13:9. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఈ విధముగానే యూదా వారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారం చేయుదుమని వాటిని అనుసరించుచు నా మాటకు వినవల్లక తమ హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకుని ఈ ప్రజలు దేనికి పనికిరాని ఈ నడికట్టు వలె అవ్వదు. సో కాబట్టి ఈ విధముగానే యూదా వారి గర్వము, దాని తర్వాత యెరూషలేము వారి మహాగర్వము. మోయాబీయులు మహాగర్వపోతులు. దాని తర్వాత యూదా వారు అండ్ యెరూషలేము వారు కూడా మహాగర్విష్ఠులు. సో గర్వంలో ఇంకా మళ్ళీ లెవెల్ పెరుగుతుందన్నమాట. మామూలు గర్వము అండ్ మహాగర్వం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత జాగ్రత్తగా ఉండాలో. 13 అక్కడే ఇర్మియా 13:15. చెవియొగ్గి వినుడి. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. గర్వపడకుడి. గర్వపడకుడి. సో దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి అంటే గర్వపడకుడి. దేన్ని చూసుకొని మీరు గర్విస్తున్నారు? సో కాబట్టి గర్వపడకుడి. 101వ కీర్తన 5. 101:5. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. ఎంత భయంకరమైన ఆజ్ఞ ఇది. సో కాబట్టి దేవుని బిడ్డలారా మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతూ వస్తుంది. ఇంకా మీకు ఉదాహరణలు చెప్పాలంటే గొలియాతు గర్వించినాడు. ఆయన బలాన్ని బట్టి, ఆయన యొక్క శౌర్యాన్ని బట్టి, ఆయన ఎత్తును బట్టి ఆయన ఏంటి అంటే గర్వించినాడు. లాస్ట్కు తీరా చూస్తే ఒక చిన్న రాయి కలిగి పడిపోయి చచ్చిపోయాడు. చిన్న రాయి ఎంత నిలవలేకపోయినాడు. ఒక చిన్న రాయికి భయపడ్డాడు అని చెప్పొచ్చు. కాబట్టి ఆయన యొక్క గర్వము, ఆయన యొక్క అహంకారము ఎంతవరకు నిలిచింది అని అంటే నీ గర్వాన్ని, నీ అహంకారాన్ని అణచివేయడానికి జస్ట్ ఒక చిన్న రాయి చాలు అన్నట్టే ఉన్నాడు. సో కాబట్టి దేవుని బిడ్డలారా ఈ యొక్క గర్వంతో నేను ఎంత కేర్ఫుల్గా ఉండాలా? సామెతలు 21:24. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును. అమిత గర్వం. సో మహాగర్వం అంట. దాని తర్వాత
అమిత గర్వము, దాని తర్వాత అహంకార గర్వం అని ఇంకో చోట ఉన్నది. మోయాబీయుల అహంకార గర్వమును గురించి మేము వింటిని అని అక్కడనే ఇర్మియా 48వ అధ్యాయంలో ఉంటుంది. సో కాబట్టి ఏమైనా మీరు గర్వంలో కూడా మళ్ళీ స్టేజెస్, మామూలు గర్వం ఒకటి, అహంకార గర్వం ఒకటి, దాని తర్వాత అమిత గర్వం ఒకటి, ఇంకా మహాగర్వము అనేది మాకు. సో కాబట్టి ఏమైనా దేవుడు పెట్టినారా, ఈ గర్వం వల్ల జగడమే పుడుతుంది అని మనం చూసాం. గర్విష్ఠులను యెహోవా పెరికివేస్తాడు అని చూసినాం. సో నేటి దినాలలో సంఘాలలో పరిస్థితులు గమనిస్తూ ఉంటాయి. అసలు చర్చికి రాబోతే అవుతుంది. ఈ మధ్య కాలంలోనే ఒక చోట సేవకుల మీటింగ్లు అయితే నేను పోయినాను. ఆ సేవకుల మీటింగ్లలో ఒక సేవకుడు సాక్ష్యం ఏం చేసినాడంటే, హెబ్రోన్లో పరిస్థితులను చూస్తూ ఉంటే అసలు ఈ సేవ ఇచ్చిపెట్టేసి ఏదైనా ఉద్యోగం చేసుకుండడం లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకుంటే నయం అని మాకు అనిపిస్తున్నది అని ఆయన సాక్ష్యం. సంఘాలలో పరిస్థితులను బట్టి చూస్తుంటే ఏమి అంటే అసలు మందిరాలకు రాబుది కూడా అవుతుంది, రాబుది కూడా కాదు అసలు ఎవరికి. అంత భయంకరమైన పరిస్థితుల మధ్యలో నువ్వు నేను అయినా సరే మనం చూడాల్సింది మనుషుల వైపు కాదు, మనం చూడాల్సింది పరిస్థితుల వైపు కాదు, మనం చూడాల్సింది నా దేవుని వైపు నేను చూడాలి. నా రక్షణ కొరకు శ్రమపడ్డ నా యేసు ప్రభు వైపు నేను చూస్తాను. నా రక్షణ కొరకు గాయాల పాలైపోయిన నా దేవుని వైపు నేను చూస్తాను. నా దేవుని కొరకే నేను మందిరానికి వస్తున్నాను. నా దేవుని ఆరాధన చేయడానికి నేను మందిరానికి వస్తున్నాను. ఒక ప్రాంతంలో అంటే 8 months నేను బైబిల్ స్టడీకి వెళ్ళాను. ఫస్ట్ 4 months వాళ్ళు మంచిగా ఉన్నారు అందరూ. దాని తర్వాత మరి వాళ్ళకి ఏమైందో తెలియదు. ఆ చర్చిలో ఒకే ఒక పర్సన్ నాకు అర్థం అయిపోయింది, ఆ వ్యక్తి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికే వస్తున్నాడు అని. సో నాకు అర్థమైపోయింది. నేను ఆయనను లెక్క కూడా చేయలేదు. వాళ్ళు వస్తున్నాడు, కూర్చుంటున్నాడు, పాటలు గట్టిగా పాడుతున్నాడు, వచనం తీసి చదివిపిస్తే గట్టిగా చదువుతున్నాడు ఆయననే. నేను ఏదో పెద్ద గుడిని అన్నాడు. సో చదువుతున్నాడు, గట్టిగా వండుకుంటా పాట పాడుతున్నాడు. ఆయన్ని తుల్పిట్ మీదకి పిలవాలంట. ఆయనకి పాటలు పాడేవాడు, నేను పాటలు పాడతా, నన్ను నువ్వు తుల్పిట్ మీదకి పిలవాలి అని. సరే ఒక 2 సార్లు పిలిచినాను, పాటలు పాడినాడు. ఆయనకు పాట పాడే వరం లేదు. నేను ఒక రకంగా పాట పాడితే ఆయన ఇంకో రకంగా పాట పాడుతున్నాడు, ఆ పాట చెడగొడుతున్నాడు. సో దాని తర్వాత 3వ వారం నుంచి నేను పిలుచుడే వాడి 2 వారాలు చూసినాడు, 3 వారాలు చూసినాడు. 4వ వారం బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత నా మీదకి గట్టిగా ఎగిరినాడు. నన్ను ఎందుకు పిలుస్తలేదు నువ్వు గుర్తుపెట్టి, నేను పాట పాడతా కదా, నేను సింగర్. అయితే నేను చెప్పినాను, మీకు పాటలు పాడే వరం లేదు, మీకు పాట రాగం కూడా సరిగ్గా తెలియట్లేదు. నేను ఒక రాగం పాడితే నువ్వు ఒక రాగం పాడుతున్నావు, నువ్వు దయచేసి పాట పాడడానికి రాకు. నన్ను అంత మాట్లాడవా, నేను సీనియర్ని, నువ్వు ఆఫ్టర్ జూనియర్ కానీ నువ్వేదో నాకు చెప్పేది నాకు అండొచ్చు. నేనేమీ పట్టించుకోలేదు, ఆయన అసలు పట్టించుకోలేదు. సో దాని తర్వాత ఆయన ఏం చేసినాడంటే ఆ సంఘ పెద్దలందరికీ ఒక ప్లాన్ చేసినాడు. ఈ పిల్లగాడు మనకొద్దు, బైబిల్ స్టడీకి ఈయన మనకొద్దు అని చెప్పేసి ఆయన ప్లాన్ చేసి ఏం చెప్పిండంటే, ఆ పిల్లగాడికి గిఫ్ట్ ఇవ్వకండి, వాడే అయిపోతాడు. సరే మరి మిగతా సంఘ పెద్దలు ఆయన మాట ఎట్లా విన్నారో, ఆయన మాట ఎట్లయినా బుద్ధి అయ్యిందో, వాళ్ళందరూ ఏకమైపోయింది. అరే ఈ ప్లాన్ ఏదో మంచిగా ఉంది, మనకే పైసలు మిగులుతాయని ఆ వ్యక్తికి గిఫ్ట్ ఇవ్వకపోతే వాడే వెళ్ళిపోతాడు. ఆ చర్చ కూడా సేమ్ మీ చర్చ లాగానే ఉన్నది, మా ఇంటికి వెళ్ళే దాంట్లోనే ఉన్నది. సో నేనేం చేస్తున్నానంటే, ఇంటికి వెళ్ళే మార్గంలోనే ఉంది కదా అని పోయినాను, బైబిల్ స్టడీ తీసుకున్నాను, వచ్చేసినాను. దాని తర్వాత వాళ్ళు నాకు గిఫ్ట్ ఇస్తారా ఇయ్యారని ఏమీ అడగలేదు. 4 నెలలు, కంప్లీట్లీ 4 months వాళ్ళ దగ్గర ఏమీ అడగకుండా, ఏమీ అర్చకుండా, కనీసం తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదు. ప్రేతలు కూడా చెప్పలేదు, షేక్ అని కూడా ఎవరు ఇవ్వలేదు. అసలు వానతులు వాడే వచ్చినాడు, వదులుకుంటాడు, పోతాడు అని 4 months నాకు అసలు ఏం లేదు. అయినా సరే నా పట్టుదల నేను వదిలిపెట్టలేదు. వాళ్ళ హెడ్ చర్చికి ఫోన్ చేసి మరి ఏం మాట్లాడుకున్నారో తెలియదు, వీడిని మేము కొడతాము అన్నారా తెలియదు, అందరం కలిసి మన దీనికి పోతాము, వాడిని మానేకి ఇచ్చేయి అని మాట్లాడుకున్నారా నాకైతే తెలియదు. కానీ ఆ వాళ్ళ హెడ్ చర్చ్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏం చేశారంటే, ఇక మీరు ఆపేయండి, మీరు కొద్ది రోజులు రెస్ట్ తీసుకోండి అని నాకు చెప్పారు. సరే మరి ఇక్కడ చేసిన బ్రదర్ మీ యొక్క సంఘ పెద్దలు. సో
4 months నుంచి నాకేమీ ఇవ్వలేదు అని అంటే, అన్న మీరు మాకు ముందే ఎందుకు చెప్పలేదు అన్నాడు. మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అంటే, మరి నువ్వు కనుక్కోవాలి కదా, నీ అండర్లో ఉన్న చర్చే కదా అది. బైబిల్ స్టడీకి బ్రదర్ వచ్చిందా అని నువ్వు కనుక్కున్నావా? కనుక్కోలేదు. వాక్యం చెప్తున్నాడా అని కనుక్కున్నావా? కనుక్కోలేదు. ఆయనకి ఏమైనా ఇచ్చిండ్రా నువ్వు అడిగి కనుక్కున్నావా? తెలుసుకుంటున్నావా? పరిచయం ఎట్లా చేస్తుంది, ఎట్లా జరుగుతుంది అని నువ్వేమైనా కనుక్కున్నావా? కనుక్కోలేవు. అవి నువ్వు తెలుసుకోవాలి. నేను వచ్చేది గిఫ్ట్ కోసం కాదు, నేను వచ్చింది గిఫ్ట్ కోసం కానే కాదు. దేవుడు నాకు వాక్యం ఇచ్చినాడు, వాక్యం చెప్పినాడు, పోయినాడు. సో సరే, తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత మీరేం కంగారు పడకండి, ఆ డబ్బులు మేము ఇస్తాం లేండి అని ఆయన నాకు మళ్ళీ తర్వాత ఏమంటే సగం పైసలు ఫోన్ పే చేశాడు. ఎందుకు చెప్తున్నాము అంటే, నీ దగ్గర ఏం చూసుకొని నువ్వు గర్విస్తున్నావు, నీ దగ్గర ఏముంది, నువ్వేం చేసినావు, గర్విస్తే నీకు ఏమైనా వచ్చేది ఉందా? నీకు ఏమీ లేదు. గర్వించడం ద్వారా లాభం ఏంటి? గట్టి గట్టిగా ఒళ్ళుకుంటూ మాట్లాడతారు, గట్టిగా అందుకే వాళ్ళు ఆ ఒళ్ళుడికే మనం నోరు మూసుకోవాలన్నట్టు. నేను ఉడితే నేను నోరు మూసుకుంటాను అనుకుంటారా ఏమో మరి. నువ్వు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 విషయాలు మనం చూసినాం. ఒకటి, పాపం నా ముందు నడుస్తుంది. రెండవది, గర్వం నా ముందు నడుస్తుంది. మూడవది, అహంకారము నా ముందు నడుస్తూ ఉన్నది. యెషయా 58:8లో ఇంకొక వచనం ఉంటుంది, నీతి మన ముందు నడుస్తుంది అంట. ఎప్పుడు నీతి మన ముందు నడుస్తుంది అంటే ఆ వచనం చదవండి, ముగించేస్తాం. 58:8 యెషయా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుంటుటయు. జాగ్రత్తగా గమనించండి. ఒకటి, ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టాలా. ఆహారం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం అనేది, దేవుని వాక్యం ఎవరికైతే తెలియదో ఆ వ్యక్తితో పంచుకోవాలి, సువార్త ప్రకటించాలి. ఒకటి. 2, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుట. రక్త సంబంధి అంటే యేసు రక్తములో కొనబడిన వ్యక్తి. యేసు రక్తంలో కొనబడిన వ్యక్తికి నేను నా ముఖం తిప్పొద్దు అంటే, సంఘంలోనే ఒక విశ్వాసికి ఇంకో విశ్వాసికి, విశ్వాసాలకి పడకుండా ముఖం ఇక్కడ చేసుకుంటారు, ముఖం అక్కడ చేసుకుంటారు. 2, 3, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు. ఆ మాట కావాలి మనకి. నీ నీతి నీ ముందర నడుచు. నీతి అంటే ఇష్టము. కాబట్టి 4 సంగతులు. ఒకటి, పాపం నా ముందు నడుస్తుంది. రెండోది, గర్వం నా ముందు నడుస్తుంది. మూడోది, అహంకారం నా ముందు నడుస్తుంది. 4వది, నీతి. నీతి ఎప్పుడు నడుస్తుంది అంటే, ఆ పైనున్న 4 పనులు ఏం చేసినప్పుడు నీతి అంటే యేసు నా ముందు నడుస్తాడు. ఇవన్నీ నేను విసర్జించేస్తే దేవుడు మన ముందు నడుస్తాడు. అలాగూ దేవుడు మనకు సహాయం చేయండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, యేసు ప్రభువా మీకు వందనాలు. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని మాటకై చూడాలి. పలుకు తండ్రి, మేము గర్భిష్ఠులుగా ఉండకుండా, అహంకారులుగా ఉండకుండా దయచేసి మాకు సాయం చేయండి ప్రభా. అదేవిధంగా మరి నాయన, పాపము మాకు ముందుగానే ఆ యొక్క న్యాయపు సింహాసనం దృష్టికి వెళ్ళిపోతూ ఉన్నది. పలుకు తండ్రి, ఆ యొక్క పాపాన్ని తొక్కేలాగా సహాయం చేస్తారండి. మా పాపాలు 4 స్థలాలలో రాయబడ్డాయి అనే సంగతి కూడా గుర్తు చేసినందుకు వందనాలు ప్రభా. మరి మేము పాపాలు ఒప్పుకున్నప్పుడు మా పాపాలని క్షమించినారు, వందనాలు ప్రభా. పర్వత రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు వెళ్ళేది వందనాలు ప్రభా. వర్షం అనుగ్రహించినారు, వాతావరణాన్ని సలపరుస్తున్నందుకు మీకు వెళ్ళేది వందనాలు. స్తోత్రాలు తెలియజేస్తున్నారు. మీ ప్రీతి వెళ్తున్నారు, జ్ఞాపకం చేసుకోండి. మరి ఆయన ఈ యొక్క మాటలు మర్చిపోకుండా, సాతాను వాళ్ళ హృదయాలలో నుండి ఈ మాటలు ఎత్తుకోకుండా సాయం చేయండి ప్రభావ. మరి నీతిని ముందర నడుచును ప్రభావ. మరి ఆ పైన 4 పనులు నేను కనుక చేస్తే మరి నేను మా నీతి మా ముందు నడుస్తుంది. ఆ నీతిని చూసి అనేకులు మా మార్గంలోనికి వస్తారు. దయచేసి అలాగే మేము ఉండేలాగా సాయం చేయవలసిందిగా కోరుతూ, వచ్చిన మీ ప్రియులందరికీ స్తోత్రాలు, ప్రతి ఒక్కరి అక్కడికి తీర్చవలసిందిగా కోరుతూ
యేసునామమున స్తుతించి ప్రార్థించి అడిగేట్టున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు సదాకాలం మనతోటి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.